the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు డిసెంబర్ 29th 2023కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు కూడా మన కరెంట్ అఫైర్స్ సెషన్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. రేపటి నుండి మళ్ళీ బోర్డు పైన క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అప్పటి వరకు ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి మీ దినచర్యలో భాగంగా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఇటీవల ముగిసిన చాలా పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు కనుక పరిశీలించినట్లయితే ప్రశ్నల సరళి చాలా డైనమిక్గా ఉంటుంది. వార్తలు నిలిచిన టాపిక్ని మన స్టాటిక్ సబ్జెక్ట్లో భాగంగా దానితో లింక్ ఉండే టాపిక్తో కలిపి క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తున్నారు. అలా స్టాటిక్ డేటా అండ్ డైనమిక్ డేటా పైన అవగాహన ఉంటే ఏ ప్రశ్ననైనా కూడా సులభంగా సమాధానాన్ని గుర్తించవచ్చు. సో ఆ విధంగా మీ ప్రిపరేషన్ని కొనసాగిస్తూ ఉండండి. సో ఈరోజు డిసెంబర్ 29th 2023కి సంబంధించి వార్తలు నిలిచిన మొదటి అంశం, భారతదేశంలో ఏనుగుల మరణాలు, అసహజ మరణాలు పెరుగుతున్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని గణాంకాలను చెప్పడం జరిగింది. ఏనుగుల మరణాలు, భారతదేశంలో వన్యప్రాణులకి సంబంధించి మరణాలు కానివ్వండి, వన్యప్రాణులకి సంబంధించిన సెన్సస్ గణన కానివ్వండి, ఎగ్జామినేషన్లో 1 లేదా 2 ప్రశ్నలుగా అడిగే అవకాశం ఉంటుంది. రీసెంట్గా ఎన్ని పులులు మరణిస్తున్నాయని చెప్పేసి లాస్ట్ వీక్లో మనం డిస్కస్ చేశాము. గతంలో భారతదేశంలో ఎన్ని పులులు ఉన్నాయో అని చెప్పేసి టైగర్ సెన్సస్ గురించి డిస్కస్ చేశాము. సో ఇప్పుడు భారతదేశంలో ఏనుగుల అసహజ మరణాలు ఏ విధంగా ఉన్నాయి, గత 5 ఏళ్లలో ఎన్ని ఏనుగులు ఎలా చనిపోయాయి అని చెబుతూ కొన్ని గణాంకాలు. ఏనుగుల అసహజ మరణాలు అంటే ఏంటి? కామన్గా న్యాచురల్ డెత్ కాకుండా వివిధ వారిగా. ఉదాహరణ తీసుకుంటే విద్యుత్ ప్రమాదాలు. ఏనుగులు ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మధ్యలో విద్యుత్ తీగలకు తాకడం ద్వారా కరెంట్ షాక్ తగలడం కానివ్వండి, లేదా రైలు ప్రమాదాలు. ఏనుగులు అవి వెళ్తున్నప్పుడు, ఎలిఫెంట్ కారిడార్స్ ఉంటాయి కదా, సో వెళ్తున్నప్పుడు వాటి మూమెంట్లో భాగంగా మధ్యలో రైల్వే ట్రాక్స్ ఉన్నాయనుకోండి, వేగంగా వచ్చే రైలు ఢీకొనడం ద్వారా కానివ్వండి, లేదా పోచర్స్, వేటగాళ్ళు ఉంటారు, ఏనుగుల దంతాల కోసం కానివ్వండి, వాటి యొక్క కమర్షియల్స్ కోసము వాటిని చంపేస్తారు, ఇది కానివ్వండి, లేదా విష ప్రయోగం. గతంలో కేరళలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి. అలా సో వివిధ కారణాల వల్ల 2018-19 సంవత్సరం నుండి 2022-23 వరకు వివిధ రాష్ట్రాల్లో ఏనుగుల అసహజ మరణాలు ఏవైతే ఉంటే అన్నీ కలిపి దాదాపు విద్యుత్ ప్రమాదాల కారణంగా 379 ఏనుగులు చచ్చిపోయినాయంట. రైలు ప్రమాదాల వల్ల గత 5 ఏళ్లలో 75 ఏనుగులు, అండ్ వేటాడడం పోచర్స్ వల్ల 47, విష ప్రయోగం వల్ల 21. సో ఏనుగుల మరణాలకు సంబంధించి గత 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 522 ఏనుగులు మృత్యువాత పడ్డాయని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ వారు చెప్పడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు. సో చూడండి, దేశంలో గజరాజుల మరణాలు ఇటీవల పెరిగాయి. విద్యుదాఘాతం, రైలు ఢీకొనడం వంటి కారణాలతో పెద్ద ఎత్తున ఏనుగులు మరణిస్తున్నాయి. వీటికి తోడు వేటాడడం, విషప్రయోగం వంటి కారణాల వల్ల గత 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 522 ఏనుగులు మృత్యువాత పడ్డాయని మంత్రిత్వ శాఖ వారు చెప్పారు. అందులో కూడా అసహజ మరణాల్లో అత్యధికంగా విద్యుత్ ప్రమాదాల కారణంగా చనిపోయినాయంట. సో ఇటీవల ఏనుగులను రక్షించడానికి కేవీఐసి వారు, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వారు రీహ్యాబ్ అనే అంశంతో వార్తల్లోకి వచ్చారు. అటువంటి వాటిని మీరు లింక్ చేసుకోండి. రిడ్యూసింగ్ ఎలిఫెంట్ హ్యూమన్ అటాక్స్ యూజింగ్ బీస్. సో ఇటువంటి అంశాలు మనం చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం ఇవి. సో అవి అండ్ కేంద్రం సూచించిన సూచనలు ఏంటంటే విద్యుదాఘాతాల నుంచి ఏనుగులు ఇతర వన్యప్రాణాలను రక్షించేందుకు అక్రమంగా వేసిన విద్యుత్ కంచెల్ని తొలగించాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు, విద్యుత్ సంస్థలు, ట్రాన్స్మిషన్ ఏజెన్సీలకు కూడా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వారు ఆదేశాలు ఇచ్చారు. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కింద ప్రాయోజిత పథకం కింద ఏనుగుల పరిరక్షణ, వాటి ఆవాసాల్లో మరియు కారిడార్లో వాటిని పరిరక్షించడం, ఇటువంటివి చర్యలు తీసుకుంటున్నారు. అండ్ ఐఐటి మద్రాస్ మరియు ఐఐటి మండి సంయుక్తంగా ఈరోజు వార్తల్లోకి వచ్చారు. ముఖ్యంగా క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేయడంలో భాగంగా టు ట్రీట్ క్యాన్సర్
ఐఐటి మద్రాస్, ఐఐటి మండి. సో పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఐఐటీల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల ముగిసిన చాలా పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల్లో ఐఐటీస్ పైన క్వశ్చన్స్ అనేవి రెగ్యులర్గా అడుగుతున్నారు. సో ఈరోజు ఐఐటి మద్రాస్, ఐఐటి మండి సంయుక్తంగా వారు ఏం పరిశోధన చేశారంటే మెటబాలికల్గా ప్లాంట్ సెల్ని ఇంజనీరింగ్ చేస్తారు. అంటే మొక్కల్లో ఉండే కణాలు ఏవైతే ఉంటాయో వాటిని మాడిఫై చేసి ముఖ్యంగా ఒక ఏమంటాము ఒకటి ప్రొడ్యూస్ చేసే విధంగా అదేంటంటే క్యాంప్టోథెసిన్ అనేది క్యాన్సర్ని ట్రీట్ చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దాన్ని ప్రొడ్యూస్ చేసే విధంగా ప్లాంట్ సెల్స్ని మాడిఫై చేస్తూ వార్తల్లోకి వచ్చిన వారు ఐఐటి మద్రాస్, ఐఐటి మండి. సో చూడండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ అండ్ మండి రీసెర్చర్స్ హ్యావ్ మెటబాలికల్లీ ఇంజనీర్డ్ అంటే పరిశోధన చేస్తారు. దేనిపైన? ప్లాంట్ సెల్స్ ఆఫ్ నొథపోడైడ్స్ నిమోనియానా వీటిని మాడిఫై చేశారు. ఎందుకు మాడిఫై చేశారు? క్యాంప్టోథెసిన్ అనే ఒక అంశాన్ని ప్రొడ్యూస్ చేయడంలో భాగంగా. ఈ క్యాంప్టోథెసిన్ ఏం చేస్తుంది అంటే క్యాన్సర్ని నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సో ఏం లేదు, ఇటీవల క్యాన్సర్కి ట్రీట్మెంట్ చేయడంలో భాగంగా ఇటీవల ఏ 2 ఐఐటీలు సంయుక్తంగా వార్తలు నిలిచాయి అంటారు. దట్స్ ఎనఫ్. ఐఐటీల గురించి ముఖ్యంగా క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే హెడ్డింగ్ పైన వస్తాయి, సింగిల్ లైన్ క్వశ్చన్స్. మీరు చాలా పోటీ పరీక్షల ప్రశ్నలు చూడండి. అండ్ అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉండే విధంగా ఐఐటికి సంబంధించి దాదాపు 100కు పైగా ఐఐటి అంశాలను నేను రీసెంట్గా మన యాప్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మీకు కంపైల్ చేసి చెప్పాను, ఒకసారి చూడండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ మట్టిని సృష్టిస్తూ ఇటీవల స్వీడన్ పరిశోధకులు వార్తల్లోకి వచ్చారు. ఎలక్ట్రానిక్ మట్టి పంట ఎదిగేందుకు దోహదం చేస్తుందంట. ఇది 15 రోజుల్లో 15% అధికంగా పెరిగిన బార్లీ మొలకలు. సో స్వీడన్ పరిశోధకులు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఇన్నోవేషన్ సంబంధించి ఇటీవల ఎలక్ట్రానిక్ మట్టిని సృష్టిస్తూ మొక్కలకు ఉపయుక్తంగా ఉండే విధంగా సృష్టిస్తూ వార్తలు నిలిచిన పరిశోధకులు ఎవరంటే స్వీడన్ పరిశోధకులు. భూమి లేదా మట్టి అవసరం లేకుండా చేసే వ్యవసాయ పద్ధతి హైడ్రోపోనిక్స్ కోసం స్వీడన్ పరిశోధకులు ఎలక్ట్రానిక్ మట్టిని అభివృద్ధి చేశారు. ఈ తరహా మట్టిలో బార్లీ మొలకల వేర్లను విద్యుత్తుతో ఉద్దీపన చేయడం ద్వారా మొలకలు 15 రోజుల్లో సగటున 50% కన్నా ఎక్కువ వృద్ధి చెందినట్లు పిఎన్ఏఎస్ జర్నల్ వారు తాజాగా చెప్పడం జరిగింది. హైడ్రోపోనిక్ సాగుకు దోహదపడే ఎలక్ట్రానిక్ మట్టిని లింకోపింగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వారు తయారు చేశారు. హైడ్రోపోనిక్స్ అంటే ఏంటంటే నీటిలో పెంచే మొక్కలు. ఓకేనా? అండ్ ఇటీవల మెడిటెక్ మిత్ర అనే ఒక పోర్టల్ వార్తల్లోకి వచ్చింది. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ వారు అండ్ ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు సంయుక్తంగా ఈ పోర్టల్ తీసుకొచ్చారు. ముఖ్యంగా ఎవరికి ప్రోత్సహించడానికి అంటే ఇన్నోవేటర్స్ ఇన్ ఫార్మా ఇండస్ట్రీ అండ్ మెడిసిన్ ఇండస్ట్రీ. సో వైద్య రంగంలో ఇన్నోవేటర్స్ నవకల్పనలు చేసే శాస్త్రవేత్తలు కానీ పరిశోధకులు కానీ లేదా సంస్థలు కానీ వారికి ప్రత్యేకంగా ఉద్దేశించబడిన ఒక పోర్టల్ మెడిటెక్ మిత్ర. అండ్ టేస్ట్ అట్లాస్. సో టేస్ట్ అట్లాస్ అనేది యాక్చువల్గా ఇది ఆన్లైన్ వెబ్సైట్, క్రొయేషియాకి సంబంధించిన వెబ్సైట్. వారు ప్రపంచవ్యాప్తంగా టేస్టీ ఫుడ్ ఏవైతే ఉంటాయో వాటికి ర్యాంకింగ్స్ ఇస్తారు పట్టణాల ఆధారంగా. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల ఆహార పదార్థాలు స్టేపుల్ ఫుడ్ అని మనం చూస్తూ ఉంటాము. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన ఆహార పదార్థాలు ఫేమస్గా ఉంటాయి. మన హైదరాబాద్ అనగానే బిర్యానీ, హలీం ఫేమస్ అలా. సో అలా టేస్ట్ అట్లాస్ సంస్థ వారు ఇటీవల కొన్ని ర్యాంకింగ్లను రిలీజ్ చేశారు. ఆ టేస్ట్ అట్లాస్లో మన హైదరాబాదీ బిర్యానీ 39వ స్థానంలో నిలిచిందంట. హైదరాబాదీ బిర్యానీకి ఉన్న క్రేజే వేరు. మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మన బిర్యానీకి ఆహార ప్రియుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. ఇటీవల అత్యధికంగా స్విగ్గీలో ఆర్డర్లు పొందింది కూడా హైదరాబాద్ బిర్యానీ అంట. అండ్ తాజాగా ట్రావెల్ గ్లోబల్ ఈట్ లోకల్ అనే అంశంతో పనిచేసే ప్రముఖ పర్యాటక ఆన్లైన్ గైడ్ టేస్ట్ అట్లాస్ వారు ఇటీవల ఉత్తమ ఆహార పదార్థాల జాబితాను రిలీజ్ చేశారు. అందులో మన హైదరాబాదీ బిర్యానీ కూడా చోటు పొందింది. సదరు సంస్థ విదేశాలకు చెందిన నగరాలు అక్కడి ఆహార పదార్థాలపై సమీక్ష చేసి ఈ స్థానాలను ప్రకటించింది. అందులో భాగంగా
ప్రపంచవ్యాప్తంగా టాప్ 50 నగరాల్లో హైదరాబాద్ 39th స్థానం దక్కించుకుంది. అందులో భాగంగా హైదరాబాద్ బిర్యానీకి ప్రత్యేకం. ముంబై 35వ స్థానం, ఢిల్లీ 56, చెన్నై 65, లక్నో 92వ స్థానంలో ఉన్నాయి. ఆహార పదార్థాల జాబితాలో అగ్రస్థానంలో టేస్టీ ఫుడ్గా ఇటలీ వంటకాలు నిలిచినట్లు సంస్థ చెప్పింది. ఇక మన దేశ ఆహార పదార్థాల్లో పావుబాజీ, దోశ, వడాపావ్, కబాబ్స్, పానీపూరి, బిర్యానీలకు అధికంగా క్రేజ్ ఉందంట. అండ్ కొన్సాచం అనే ఒక ఫెస్టివల్ రీసెంట్గా వార్తలకు వచ్చింది. కెన్సాచం ఫెస్టివల్, ఇది హార్వెస్టింగ్ ఫెస్టివల్. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే గోవా. ఇటీవల వార్తలు నిలిచిన పండుగలపైన ప్రత్యక్షత చూపండి. ఇటీవల వార్తల్లోకి వచ్చిన కొన్సాచం ఫెస్టివల్, ఓకేనా. అండ్ శుద్ధ యురేనియం ఉత్పత్తిని పెంచుతున్న ఇరాన్. యురేనియం ఉత్పత్తిని భారీగా పెంచుతుందంట ఇరాన్ దేశం. అణ్వస్త్రాల తయారీలో భాగంగా అణ్వస్త్రాల తయారీ దిశగా ఇరాన్ వడివడిగా అడుగులు వేస్తుందంట. వడివడిగా అంటే వేగంగా. శుద్ధి చేసిన యురేనియం ఉత్పత్తి రేటుని ఆ దేశం ఇటీవల కొన్ని వారాల్లో బాగా పెంచినట్లు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ. ఒక సంస్థ గురించి గుర్తుంచుకోండి, ప్రపంచంలో అణుశక్తి అన్న, అణ్వాయుధాలన్న మనకు ఎక్కువగా వార్తల్లోకి వచ్చేది IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఈ సంస్థ వియన్నా, ఆస్ట్రియా కేంద్రంగా పనిచేస్తుంది. తమ తాజా నివేదికలో వెల్లడించింది. 60% శుద్ధ యురేనియం ఉత్పత్తిని ఇరాన్ ఈ ఏడాది జూన్ నుంచి తగ్గించిందంట. గుర్తుంచుకోండి. కేవలం నెలకు 3 కిలోల మేర తయారు చేసింది. ఏం లేదు, ఇక్కడ శుద్ధ యురేనియం ఉత్పత్తిని పెంచుతున్న ఇరాన్. ఇక్కడ వార్తలకు వచ్చిన సంస్థ IAEA. సబ్మెరైన్లో వెళ్ళి ద్వారక దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి రీసెంట్గా ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. వచ్చే ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి లేదా దీపావళి రోజున ప్రారంభం. సబ్మెరైన్ అంటే ఏంటి? కామన్గా వాటర్ పైన మనం షిప్పుల్లో ప్రయాణిస్తాము. సబ్మెరైన్ అంటే వాటర్ లోపల ప్రయాణించవచ్చు. సో అలా మీరు గాజీ మూవీ చూసుంటారు అలా. సో మహాభారత కాలంలో శ్రీకృష్ణ భగవానుడు నిర్మించిన ద్వారక నగరాన్ని దర్శించేందుకు ద్వారకా సబ్మెరైన్ టూరిజం ప్రాజెక్టును చేపడుతున్నట్లు గుజరాత్ ప్రభుత్వం ప్రకటించింది. అరేబియా సముద్రంలో మునిగిపోయిన ఈ సుందర నగరాన్ని వీక్షించేందుకు భక్తులను జలాంతర్గాములో తీసుకెళ్లనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి లేదా దీపావళి సందర్భంగా సబ్మెరైన్ యాత్ర ప్రారంభమవుతుంది గుజరాత్లో. గుర్తుంచుకోండి. దాదాపు అరేబియా సముద్రంలో 300 అడుగుల లోతులో ఉన్న ఆనాటి ద్వారక నగర కట్టడాలు, పురాతన ఆలయాలను సబ్మెరైన్ నుంచి భక్తులు తిలకించవచ్చు. మునిగిపోయినాయి కదా ఇవి అవి. అండ్ విద్యుత్ వాహన సాంకేతికతను ఆవిష్కరించింది షియోమి అనే ఒక సంస్థ. ఇది చైనాకు చెందిన సంస్థ. చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ విద్యుత్ వాహన సాంకేతికతను ఈ నెల 28న జరిగిన కార్యక్రమంలో ప్రదర్శించారు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు లీజున్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఏం లేదు, ప్రస్తుతం ప్రపంచమంతా కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు ప్రయాణిస్తుంది. అందులో భాగంగా ఒక మొబైల్ సంస్థ, అంటే సెల్ ఫోన్ల తయారీ సంస్థ వాహనాల తయారీ రంగంలోకి ఎంటర్ అయిందని చెప్పుకోవచ్చు ఇక్కడ. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక అప్డేట్ చూడండి. రాష్ట్రానికి అమృత్ భారత్ రైలు అనే అంశం. సో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న నాన్ ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అమృత్ భారత్ రైలు రాష్ట్రం గుండా పరుగులు పెట్టనుంది. వెస్ట్ బెంగాల్లోని మాల్దా నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు మధ్య అమృత్ భారత్ రైలు రేపటి రోజున పట్టాలెక్కనుంది. ఈ రైలు మన రాష్ట్రంలో 13 రైల్వే స్టేషన్లో హాల్ట్ ఇచ్చారంట. ఈ నెల 30న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జెండా ఊపి ఈ రైలును జనవరి 1 నుంచి ప్రారంభిస్తారు. జనవరి 1 నుంచి మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. గుర్తుంచుకోండి. సూపర్ ఫాస్ట్ రైలును అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ రైళ్లకు రూపకల్పన చేసింది. మన రాష్ట్రంలో శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం, తుని, సామర్లకోట, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట ఈ స్టేషన్లలో ఈ అమృత్ భారత్ రైలు హాల్ట్ ఇవ్వనుంది. అండ్ క్రీడలకు సంబంధించిన ఒక అంశము. ఇటీవల రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వివాదాస్పదం, మనందరికీ తెలిసిందే. ఆ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పరిశీలించడానికి, ప్రస్తుత పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఒక అడ్హాక్ కమిటీని వేయడం జరిగింది. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు 3 సభ్యులతో కూడిన అడ్హాక్ కమిటీని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ గత బుధవారం ఏర్పాటు చేసింది. వుషు అసోసియేషన్ ప్రెసిడెంట్ భూపిందర్ సింగ్ బాజ్వా
ఈ కమిటీకి చైర్మన్గా ఉంటారంట. ఈ కమిటీలో హాకీ ఒలింపియన్ సౌమ్య గారు, మాజీ షట్లర్ మంజుషా కన్వర్ సభ్యులుగా ఉంటారు. కొత్త ప్రెసిడెంట్గా ఇటీవల రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంజయ్ సింగ్ ఎన్నికైంది. తన ఎన్నికని కూడా క్రీడాకారులు వ్యతిరేకించారు. ఎందుకంటే గత అధ్యక్షుడు బ్రిజ్భూషణ్కి అత్యంత సన్నిహితుడు ఇతను. తర్వాత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆ సంస్థని నిషేధించింది. సో అటువంటిది. ఓకేనా. అండ్ వార్తల వ్యక్తులను కనుక పరిశీలిస్తే మోదీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ 2 crores అంట. ప్రపంచ నేతలందరిలో కూడా అగ్రస్థానంలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు యూట్యూబ్ ఛానల్స్ విషయంలో. ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 2 కోట్లు దాటింది. ప్రపంచంలో మరే ఇతర నేతకు ఇలాంటి ఘనత లభించలేదని అధికార వర్గాలు తెలిపాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007లో ఈ ఛానల్ని మోదీ గారు ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి సామాజిక మాధ్యమాలు విస్తృతంగా వినియోగించుకుంటూ వస్తున్నారు. ఛానల్లో మోదీ పోస్ట్ చేసిన వీడియోలకు వీక్షణలు 450 కోట్ల పైమాటనంట. సో చూడండి. అండ్ ఇటీవల మరణించిన ఒక వ్యక్తి, సో నిన్నటి రోజున మనం చూడడం జరిగింది, విజయకాంత్ గారు. సో డిఎండికే అధ్యక్షుడు, రాజకీయ నాయకుడు, సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ఒక యాక్షన్ హీరో విజయకాంత్ గారు అనారోగ్య సమస్యల కారణంగా ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ప్రముఖ సినీ నటుడు, డిఎండికే అధ్యక్షుడు విజయకాంత్ ఇక లేరు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1952లో మదురైలో జన్మించారు. నారాయణన్ విజయరాజ్ అలగర్ స్వామి. సో విజయకాంత్గా తను ఆరంగేట్రం చేశారు చలనచిత్ర ఇండస్ట్రీలో 27 ఏళ్ల వయసులో. సో ఇదొకటి మనకి ఇంపార్టెంట్. విజయకాంత్ రాజకీయ నాయకుడిగా ప్రస్తుతం మనకు సుపరిచితులుగా ఉన్నారు, చనిపోయారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి యాప్లో చూస్తే సో గజరాజుల మృత్యుఘోష అనే అంశం, ఏనుగుల మరణాలు దేశంలో ఎలా నమోదవుతున్నాయని చెప్పేసి ఒక అంశాన్ని చూసాము. అండ్ ఐఐటి మద్రాస్, ఐఐటి మండి శాస్త్రవేత్తలు క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇచ్చే ఒక పరిశోధనతో వార్తల్లోకి వచ్చారు. ఎలక్ట్రానిక్ మట్టిని సృష్టిస్తూ స్వీడన్ పరిశోధకులు చేసిన పరిశోధన. సో మెడిటేక్ మిత్ర అనే ఒక పోర్టల్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. సో టేస్ట్ అట్లాస్లో హైదరాబాద్ బిర్యానీకి 39వ స్థానం. కొన్సాచం ఫెస్టివల్ అనేది గోవాలో ఇటీవల హార్వెస్టింగ్ ఫెస్టివల్ వార్తల్లోకి వచ్చింది. శుద్ధ యురేనియం ఉత్పత్తిని పెంచుతూ వస్తోంది ఇరాన్. సబ్మెరీన్లో వెళ్ళి మునిగిపోయిన ద్వారకా దేవాలయాల దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చొరవ. విద్యుత్ వాహన సాంకేతికతను ఆవిష్కరించనుంది ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమృత భారత్ రైలు ప్రవేశించనుంది. WFI రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై ప్రస్తుత పరిస్థితిపై అధ్యయనం చేయడానికి ఒక అడా కమిటీ. మోదీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ 2 crores అని. డిఎండికే అధ్యక్షుడు విజయకాంత్ గారు ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.